వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్లతో నాగ్ అశ్విన్ తీసిన కల్కి 2898 మూవీ ఇప్పుడు రికార్డులను క్రియేట్ చేస్తుంది. మొదటి వారంలోనే దాదాపు 700 కోట్లకు పైగా రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. 1000 కోట్లకు ఈ చిత్రం పరుగులు తీపెడుతుంది. రెండో వారాంతరానికి మంచి కలెక్షన్లు వచ్చేలా ఉన్నాయి. సినిమా మంచి స్పీడ్ మీద ఉండడంతో దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియా ముందుకు వచ్చాడు. కల్కి గురించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు. కాశీ నగరంలో నీళ్లు దొరకపోవడానికి, ఫుడ్ దొరకపోవడానికి అందరూ హాయిగా ఉన్నట్టుగా చూపించారు. అసలు అక్కడ ఏ బాధ లేనట్టుగా చూపించారు. కారణం ఏంటి అని నాగ్ అశ్విన్ని అడిగితే చక్కగా సమాధానం ఇచ్చారు. సినిమాను మరీ డార్క్ గా చూపించొద్దని, ప్రభాస్ పాత్రను కాస్త జెన్యూన్ గా ఎంటర్టైనర్ గా చూపిద్దామని అలా రాసుకున్నానని చెప్పుకొచ్చాడు. శంబాలా ప్రాంతం లక్ష్యం ఏంటో కూడా సరిగ్గా అర్థం కాలేదని అంటే, కాంప్లెక్స్ క్రియేట్ చేసిన అసమానాన్ని మళ్ళీ సమతుల్యం చేయడమే శంబలా లక్ష్యమని తెలిపాడు. ఇక శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు బాగానే ఉంటారు కదా అని సినిమాకు సెట్ అవ్వదు అని నాగ్ అశ్విన్ అన్నాడు. ఉంటారు కానీ ఆ సినిమాకు సెట్ అవ్వదు అని నాగ్ అశ్విన్ అన్నాడు. విజయ్, మాల్వికలు తనకు లక్కీ స్టార్ అని అందుకే పెట్టుకున్నానని నాని, నవీన్ పొలిశెట్టిలను కూడా రెండో పాటలో ఎక్కడో చోట అతికిస్తానని అన్నాడు. పైగా విజయ్ దేవరకొండది కేమియో కాదని అర్జునుడు అనే పాత్రకు పోషించాడని నాగి చెప్పుకొచ్చారు. కల్కి సినిమాలో ప్రభాస్ కల్కిగా కనిపిస్తాడా అంతా అనుకుంటున్నారు. కానీ చివరికి కర్ణుడిగా ప్రభాస్ చూపించడంతో కల్కిగా నెక్స్ట్ పార్ట్ లో ఎవరు కనిపిస్తారనే ఆలోచన అందరిలోని కలిగి ఉంటుంది. ఇదే విషయాన్ని మీడియా అడిగితే ఇంకా ఆ పాత్రకి ఎవరిని అనుకోలేదని నాగి తెలిపారు. నాగ్ అశ్విన్ ఆ పాత్రకి ఎవరిని అనుకుంటున్నాడో, ఏ హీరోని తీసుకుంటాడో అని అంతా అనుకుంటున్నారు. కల్కి పాత్రకు చాలానే ఇంపార్టెంట్ ఉంటుంది. అలాంటి ముఖ్యమైన పాత్రను ఏ ఇండస్ట్రీ నుంచి ఏ స్టార్ హీరోని తీసుకొస్తాడో చూడాలి.